జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో తద్వారా మిగతా రాష్ట్రాల్లో మతోన్మాద చర్యలకు పాల్పడడానికి కొందరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వస్తున్నాయి. అంటే రాజకీయ ముసుగులో ఇవి జరగడానికి ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు కూడా వస్తున్నాయి. డిసెంబర్ 6 రోజు బాబ్రీ మసీదును పోలిన ఒక మసీదును నిర్మాణానికి పూనుకోవడం వెనుక ఇదే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది చాలా చాలా సీరియస్ అంశం. టీఎంసీ నుంచి బహిష్కృతుడైన ఒక ఎంపీ ఇలాంటి కార్యక్రమానికి ముందుకు రావడం, తద్వారా అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా అంటే ఒక్కసారి పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఈ మత రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశము. ఏదో సింపుల్గా ఇట్లా తీసి పారేయడం కాదు. అంటే దీని వెనుక వాదనలు పెట్టుకుంటే ఎక్కడికో వెళ్ళి అంతా ఏముందిలే అనిపిస్తుంది. కానీ ఇది ఇక్కడితో ఆగేటట్టుగా కనిపించట్లేదు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ అంటే తెలంగాణలో హైదరాబాద్ను బేస్ చేసుకుని ఏఐఎంఐఎం ఎలాగైతే పాగా వేసిందో దాదాపుగా అదే తరహాలో అక్కడ బహిష్కృతుడైన ఒక ఎంపీ పశ్చిమ బెంగాల్ను ఈ బాబ్రీ మసీదు అంశాన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా ముస్లింలందరినీ ఐక్యం చేయాలని ఆలోచిస్తున్నాడు. తద్వారా కొంత రాజకీయ ఉద్రిక్తత చాలా ఎక్కువగానే రాజకీయ ఉద్రిక్తత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనంటే అక్కడ దీది అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఆధారపడ్డది కూడా ముస్లిం ఓట్ల మీదనే. ఇప్పుడు ఈ బహిష్కృత ఎంపీ కూడా టీఎంసీ బహిష్కృత ఎంపీ కూడా ఆలోచించేది అంటే తీసుకోవాలనుకునేది కూడా ముస్లిం ఓట్లనే. కాబట్టి ప్రభుత్వానికి వర్సెస్ ఈ ఎంపీకి బహిష్కృత ఎంపీకి ఈ ముస్లిం ఓట్ల విషయంలో పట పెద్ద రగడ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈ వస్తున్న నేపథ్యంలో పట చాలా మార్పులు ఓటర్ల విషయంలో పట చాలా మార్పులు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో పట ప్రస్తుతము ఇది హాట్ టాపిక్ గా మారింది. దీని విషయంలో ఆలోచించాల్సిందే. దీని ప్రభావము ఫర్దర్ గా కేరళలో ఆ తర్వాత యూపీ మీద కూడా కొంత పడే అవకాశం ఉన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. ఇది ఏమాత్రం కూడా విస్మరించాల్సిన అంశం కాదు. అంటే ఇది సింపుల్ గా మా మసీద్ మేము కట్టుకుంటున్నాం అంటే సరే అని చెప్పి అనటానికి లేదు. దీని వెనుక రాజకీయ ఉద్దేశము రాజకీయ స్వార్థం ఉండడం వేరు. కానీ తద్వారా దేశ విభజన అంటే దేశం లోపల ఈ ప్రస్తుతం ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టే వాతావరణాన్ని కనుక తీసుకొస్తే ఇది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ విషయం మీద సీరియస్ గా ఆలోచించాల్సిన అంశమే. ఇది అంటే డీటెయిల్ గా కాకుండా కొంత చూచాగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఇది మొదటి స్టేజ్ లో ఉంది. దీని కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఆ ఊహాగానాలే మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాం. ఊహాగానాలే చెప్పబడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి విషయంలో అది ఎక్కడ జరిగిన పశ్చిమ బెంగాల్ జరుగుతోంది మన తెలంగాణకి ఏమైతే రాబోయే అని చెప్పి అనుకోకుండా ఇక్కడ కూడా కొంత వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. భవిష్యత్తు లోపల దీని గురించి రాజకీయంగా ఎత్తుగడలు వేసే క్రమం లోపల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పవచ్చు. జై శ్రీరామ్.